డీటెయిల్డ్గా అన్ని ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేడం ఏదైనా అంటే క్లియర్గా లేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద వరల్డ్ మనకు ఇప్పటి వరకు 800 స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనాను కనిపెట్టడానికి, అంటే డిసీజ్ ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ఇండియాలో కూడా 5 మేజర్ స్టడీస్ జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే ఏ విధమైన వ్యాక్సిన్ అయితే కనిపెట్టబడి లేదు. సో మనకు అన్ని మీడియాలో కానీ లైక్ సో మెనీ ఛానల్స్లో కానీ ఎవ్రీవేర్ మనము హ్యాండ్ వాషింగ్ 2 గంటలకు ఒకసారి హ్యాండ్ వాషింగ్, 3 గంటలకు ఒకసారి హ్యాండ్ వాషింగ్, 1 అవర్కి ఒకసారి హ్యాండ్ వాషింగ్ అంటున్నారు. అంటే ఒక ప్రాపర్ సైంటిఫిక్ పద్ధతి ఏంటి ఈ హ్యాండ్ వాషింగ్? వాట్ వీఆర్ ఫాలోయింగ్ హ్యాండ్ వాషింగ్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనం ఫాలో అయ్యే హ్యాండ్ వాషింగ్ గైడ్ లైన్స్ WHO 2009 గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. There are scientifically 6 steps of hand washing. How to do, I will show you so that you people all can understand. There are 6 steps of hand washing. One is palm to palm. The second step is right palm over the left dorsum and the left palm over the right dorsum. Ante first 2 చేతులు ఒక దాని మీద ఒక రెండో స్టెప్. థర్డ్ is interlacing of fingers and fourth is interlocking of fingers. And fifth is thumb rotation, right thumb over the left thumb over the right. And the 6th step is clenching of fingers. These are the 6 steps of hand washing. ఈ 6 స్టెప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే చెయ్యి ఈ భాగము అండ్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ అన్ని రకాలుగా కవర్ చేయబడుతుంది. సో మ్యాక్సిమం డిస్ఇన్ఫెక్షన్ జరుగుతుంది. సో దీంట్లో కూడా సోప్ వాటర్తో మనము డిజిన్ఫెక్షన్ చేస్తామంటే అది 60 సెకండ్లు చేయాలి. ఒకవేళ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ డిజిన్ఫెక్టెంట్తో అయితే 30 సెకండ్స్ చేయాలి. సో ఈ 6 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్తో మనము 70% వరకు ఇన్ఫెక్షన్ను ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సో ఒకవేళ ఏదైనా పేషెంట్ సస్పెక్టెడ్ ఉన్నాడు, ఆ పేషెంట్ మనము హాస్పిటల్లో పెట్టాము, తర్వాత తనకు ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గిన తర్వాత ఇంటికి పంపించాం. తను అట్లీస్ట్ ఈవెన్ నెగటివ్ అని తెలిసిన తర్వాత కూడా అట్లీస్ట్ తను 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. సో ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనకు కొంచెం ఒక సపరేట్గా రూమ్లో ఉంటూ తను వాడిన వస్తువులు కానీ తినే ప్లేట్స్ కానీ తనకు సంబంధం లేకోకుండా తనకు మాత్రమే సపరేట్గా ఉంచాలి. అది క్వారంటైన్ చేసుకోవాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఇది వైరస్ ట్రాన్స్మిట్ కాదు. సో బ్రెస్ట్ ఫీడింగ్కు ఏ రకమైన జాగ్రత్తలు మామూలుగానే బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకు ఇవ్వడానికి కానీ మదర్ మిల్క్ చేసేటప్పుడు ఇవ్వచ్చు. అండ్ మోర్టాలిటీ అంటే డెత్ రేటు ఈ వైరస్కు సంబంధించిన వరకు మనకు ఇన్ఫెక్టివిటీ అయితే ఉంది కానీ డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ఎబోలా వైరస్ 2014లో వచ్చింది. ఆ ఎబోలా వైరస్కు మోర్టాలిటీ 70% ఉంది. అప్పుడు కూడా మనం ఇంత భయపడలేదు. కరోనా వైరస్కు మోర్టాలిటీ ఓన్లీ 3%. మనం ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం కరోనా వైరస్ దీని గురించి అంటే ఇది స్ప్రెడ్ నోవెల్ స్ట్రెయిన్ మూలంగా మ్యూటేషన్ వేరియేషన్స్ మూలంగా ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. బట్ కరోనా వైరస్ ఆఫ్రికాలో కొన్ని జోన్స్లో మాత్రమే ఉన్నది. బట్ మోర్టాలిటీ అంటే డెత్ రేట్ చాలా ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు మన ఎబోలా వైరస్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ కాలేదు కాబట్టి. బట్ కరోనా వైరస్ స్ప్రెడ్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేట్ తక్కువ ఉంది. కానీ మనం ఇప్పటికీ ఈ స్ప్రెడ్ దీని మూలంగా మనం ఎక్కువ భయపడాల్సి వస్తూ ఉంది. అండ్ బీపీ పేషెంట్లు ఒక చిన్న గమనిక ఏమంటే బీపీ పేషెంట్లు సపోజ్ దే ఆర్ యూజింగ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఆర్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ వాడుతుంటే వాళ్ళు ప్రీవియస్గా వాడుతుంటే వాళ్ళు ఆల్రెడీ దే కెన్ కంటిన్యూ ఈవెన్ ద కరోనా సస్పెక్టెడ్ ఆర్ పాజిటివ్. బట్ ఒకవేళ వాళ్ళకు ఈ బీపీ ట్యాబ్లెట్లు ఇంతకుముందు యూజ్ చేయకపోకుండా కరోనాకు ట్రీట్మెంట్ మొడాలిటీగా అయితే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ కానీ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కానీ వాడకూడదు. బికాస్ ఇది డెలిటీరియస్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తుంది. థియరిటికల్గా ఏంటంటే ఆ కరోనా వైరస్ పెథలాజికల్ మెకానిజంలో యాంజియోటెన్సిన్ రిసెప్టర్స్ అతుక్కుంటుంది కాబట్టి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ కానీ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కానీ వాడితే ప్రయోజనం ఉంది అనేది థియరిటికల్గా. బట్ ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు, అది ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ను కాజ్ చేస్తుంది. అండ్ మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రీట్మెంట్లో క్లోరోక్విన్ అండ్ అజిత్రోమైసిన్ ఉంది అనేసి.
ఒకటే ఏంటంటే పబ్లిక్లో ఎలా స్ప్రెడ్ అయిందంటే క్లోరోక్విన్ అజిత్రోమైసిన్ తీసుకుంటే డిసీజ్ ట్రీట్మెంట్ సరిపోతుంది అన్నట్లుగా ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే క్లోరోక్విన్తో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హార్ట్లో లైక్ అంటే క్యూటీసీ ప్రొలాంగేషన్ అంటారు. ఈసీజీలో క్యూటీసీ ప్రొలాంగేషన్ ఉంటుంది. అది ప్రాపర్ ఈసీజీ గైడెన్స్ లేకోకుండా ఈ మందులను వాడితే హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో డాక్టర్ల గైడెన్స్ లేకోకుండా, ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేకోకుండా క్లోరోక్విన్ వాడడం కరెక్ట్ కాదు. ఓన్లీ క్లోరోక్విన్ ఇప్పటి వరకు ఎవరు యూజ్ చేస్తున్నారంటే ఎవరైతే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంటూ వాళ్ళకు కరోనా పేషెంట్లు కానీ కరోనా సస్పెక్ట్ పేషెంట్లు కానీ వాళ్ళను చూస్తున్నారంటే వాళ్ళకి రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ అందుకని హాస్పిటల్స్లో క్లోరోక్విన్ వాడమని చెప్తున్నారు. ఓన్లీ క్లోరోక్విన్ అజిత్రోమైసిన్ కాంబినేషను ట్రీట్మెంట్ మొడాలిటీ లాగానే పాజిటివ్ పేషెంట్స్కి మాత్రమే ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాం. కానీ ఇంకొకటి ఏమంటే క్లోరోక్విన్ అజిత్రోమైసిన్ కాంబినేషన్ యూజ్ చేస్తే క్యూటీసీ ప్రొలాంగేషన్తో సడన్ కార్డియాక్ అరెస్ట్ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం క్లోరోక్విన్ అజిత్రోమైసిన్ యూజ్ చేసేటప్పుడు ప్రాపర్ ఈసీజీ గైడెన్స్ రోజు అండ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్తో మాత్రమే వాడాలి. అండ్ సో డయాబెటిక్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్స్, వీళ్ళందరూ అండ్ అదర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళల్లో అండ్ 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యంగ్స్టర్స్తో పోలిస్తే వీళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అయితే షుగర్స్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ వాళ్ళ డిసీజ్ షుగర్స్ కంట్రోల్లో ఉందా లేదని తెలుసుకోవడానికి HbA1c టెస్ట్, అంటే HbA1c టెస్ట్ వలన వాళ్ళు 3 నెలల ముందు నుంచి షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. అండ్ సోషల్ డిస్టెన్స్ అంటే అట్లీస్ట్ 1 మీటర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు. అండ్ ఈ పరిస్థితులలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తల చర్యలు తీసుకుంటుంది. అండ్ జనాలు ఎవరు బయటకు తిరగలేకపోవడం మూలంగా సైకలాజికల్ సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు అంటే లైక్ సైకాలజిస్టులు వీళ్ళందరి సహాయం తీసుకొని ఏమైనా టెన్షన్స్ ఇవన్నీ ఉంటే కూడా దానికి సంబంధించినట్లుగా వాళ్ళతో ఫోన్ సలహా, ఎందుకంటే ఫిజికల్గా మాట్లాడడానికి కానీ ఫిజికల్గా కలవడానికి కొన్ని అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఫోన్ ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది. అంటే మనం ఎక్స్టర్నల్ వరల్డ్ను మార్చలేం, బట్ ఇంటర్నల్గా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే బై డూయింగ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా, యోగా ఇలాంటివి చేయడం మూలంగా మనం ఇంటర్నల్గా మన ఇమ్యూనిటీ పవర్ను మనము అంటే ఈ టెన్షన్, స్ట్రెస్ను ఇవన్నిటిని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. అండ్ దట్స్ ఆల్. ఓకే, ఇంతవరకు నుంచి ప్రసంగించారు. ఇప్పుడు మన మీడియా మిత్రులకి ఏదైనా సందేహాలు ఉన్నచో వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. సారీ టు ఇంటరప్ట్ యూ, లైక్ అంటే ఆల్మోస్ట్ 10 to 12 ఉన్నాయి. ఇవి ఒకసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీడియా మిత్రులు డాక్టర్స్తో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాను. రీసెంట్గానే పెంచింది. మేబీ నేను అనుకోవడం ఏంటంటే కొందరికి 28 days తర్వాత కూడా ఒక 2-3 కేరళలో కొందరికి, తర్వాత ఒకరికి ఇద్దరికి, ఈవెన్ నిమ్స్లో కూడా ఒక సిస్టర్కి కూడా 28 days తర్వాత పాజిటివ్ వచ్చిందండి. సో 28 days తర్వాత కూడా పాజిటివ్ వచ్చింది. అందుకనే అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఇప్పుడు 14 days పెట్టి వదిలేస్తాం అనుకోండి, వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అది సరే తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళని డిశ్చార్జ్ చేసేసి ఇచ్చేసేస్తే అంటే బయటకు పంపించేస్తే. అందుకని మేబీ 28 days ఎక్స్టెండ్ చేసింది వ్యాప్తిని కట్టడి చేయడానికి అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా చైనాలో కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి కదా, ఇది స్టూల్స్ అంటే మోషన్లో కూడా ఒక 5 weeks వరకు ఈ వైరస్ అనేది ఎక్స్క్రీట్ అయింది అనేసి, అలా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అన్న ఛాన్స్. మెయిన్గా వ్యాప్తిని కట్టడి చేయడానికి మాత్రమే ఇది. కొంత లేట్గా కూడా వైరస్ అనేది 28 days తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది కాబట్టి ఈ చర్య తీసుకుందని నేను అనుకుంటున్నాను. అయితే మనకు దుబాయ్లో, సౌదీలో మనకంటే డబల్ ఆర్ ట్రిపుల్ టెంపరేచర్స్ ఉన్నాయి, కానీ అక్కడ హైయెస్ట్ రిపోర్టెడ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. సో అది అపోహ మాత్రమే.
ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కువ కేసులు నమోదు కాలేదు అంటే మన ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్లస్ మన అదృష్టం అంతే. ఎండకు దానికి వైరస్కు సంబంధం లేదు. లేదండి, ఇప్పటి వరకు ఎదిగిన అఫీషియల్గా కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ ఆ రకంగా లేదు. వైరస్ వయబిలిటీ అనేది కొంత హై టెంపరేచర్, హై హ్యూమిడిటీ ఉన్న దగ్గర కొంత తక్కువగా ఉంటుంది అనేది తేలింది. కానీ ఎండ ఉన్న ప్లేసెస్లో వైరస్ వ్యాప్తి చెందదు అని మాత్రం అది నిజం కాదండి. లేదండి, మన ద్వారా మన పెట్స్కి రావచ్చు, కానీ అంటే పెట్స్ ద్వారా మనకు అంటే మరి ఇప్పటి వరకు అయితే ఆ రిపోర్ట్స్ లేవండి. ఇప్పటి వరకు అయితే స్ప్రెడ్ మనిషికి స్ప్రెడ్ అయింది అని ఉంది, కానీ డాగ్స్ ద్వారా స్ప్రెడ్ అయింది అనేది డిసీజ్ అయితే ఎక్కడ నిరూపణ కాలేదు. ఇటీవల న్యూయార్క్లో పెట్స్ కూడా వచ్చిందని పెట్స్కి వచ్చిందట ఇటీవల న్యూయార్క్లో. అదే మేడం చెప్తున్నారు, అదే చెప్తున్నారు, మనిషి ద్వారా పెట్స్ కి రావచ్చు, పెట్స్ ద్వారా మనిషికి రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్న వాళ్ళలో పెట్స్ ఉన్నాయనుకోండి, వాటి విషయంలో ఎలాంటి అంటే వాళ్ళు కూడా పెట్స్ కి దూరంగా ఉండాలండి. సో వాళ్ళు పెట్స్ ని టచ్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు తగ్గినప్పుడు చేసినప్పుడు కూడా పెట్స్ ని దూరంగానే ఉంచాలి. మనుషులు అంటే మనిషికి ఎలా ఫాలో అవుతామో అలాగే పెట్స్ కూడా పెట్స్ గురించి కూడా అలానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా మన మిత్రులు మీకు హ్యాండ్ వాషింగ్ లో ఏమైనా సందేహాలు ఉన్నా ఇప్పుడే నివృత్తి చేసుకోవచ్చు.